ఆడపిల్ల దేశానికి గర్వకారణం జన విజ్ఞాన వేదిక. మన దేశంలో బాలికల సమగ్ర అభివృద్ధికి గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం తెచ్చింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది. వాటిల్లో భాగంగానే ప్రతి ఏటా జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2008 నుంచి దీన్ని ఏటా కేంద్రం నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తోంది. తర్వాత 2015లో కేంద్రం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు. అయితే బాలులతో పోలిస్తే బాలికలకి ఇంకా పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. ప్రతి 1000 మంది బాలురకు 940 బాలికలు మాత్రమే మన దేశంలో ఉన్నారు. అక్షరాస్యత కూడా పురుషులలో 83% ఉండగా మహిళలో 70% మాత్రమే ఉంది. మూఢ నమ్మకాల వల్ల, వరకట్నం, సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల వల్ల ఆడపిల్లలని కనడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలుగా ఉన్నాయి. మన దేశంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని పురస్కరించుకుని జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవం జరుపుతారు. ఇందిరా గాంధీ 1966లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా ఆమె బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 170 సంవత్సరాల క్రితమే మన దేశంలో బాలికా విద్యకి సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా బేగంలు పునాదులు వేశారు. ఈ క్రమంలోనే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా కాలంలో దేశంలో బాల్య వివాహాలు విపరీతంగా జరిగాయి. కొంతమంది వైద్యుల సహకారంతో కొన్ని ప్రాంతాలలో తల్లిదండ్రులు ముందుగానే స్కానింగ్ ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకుని అబోర్షన్ చేయించి గర్భంలోనే ఆడపిల్లలని చిదిమేస్తున్నారు. మరోవైపు బాలికలపై నానాటికీ లైంగికంగా వేధింపులు పెరుగుతున్నాయి. బాలిక సాధికారత వస్తేనే మహిళా సాధికారత వస్తుంది. అందుకు విద్యే ఏకైక మార్గం. ఇందుకు ప్రభుత్వాలు బాలికా విద్యకు మరిన్ని నిధులు మంజూరు చేయాలి. బాల్య వివాహాలు నియంత్రణ చేయాలి. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కూడా జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. నా సొమాటిక్ సెల్ లో ఉన్నటువంటి 23 సెల్ క్రోమోజోమ్స్ ను అందులో పెట్టినట్లయితే దట్ పర్టికులర్ అండం అది ఎగ్ విల్ థింక్ యాజ్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ బికాజ్ ఇట్ ఇస్ ద 23 పేర్స్ క్రోమోజోమ్స్ కాబట్టి దట్ ఎగ్ ఆటోమేటిక్లీ ఫీల్ దట్ ఈస్ ఫర్టిలైజ్డ్ ఎగ్. దాన్ని తీసుకెళ్ళిపోయి నా గర్భంలో ఇంటికి పెట్టుకుంటే దెన్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ప్రెగ్నెంట్ ఆఫ్ 9 months ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఏ బేబీ హూ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ మీ ఓన్లీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా అనుకుంటే ప్రతి ఈరుకు ఒకరొకరిని జిరాక్స్ కాపీ లాగా వాళ్ళలాగా చేసుకోగలుగుతారు. శాస్త్రవేత్తలు, స్త్రీ శాస్త్రవేత్తలు చాలా కృషి చేశారు. కానీ వాళ్ళ యొక్క చారిత్రక ప్రగతి కానీ చారిత్రక విశ్లేషణ కానీ తక్కువ కలుస్తుంది. అది పురుషాధిక్య సమాజం వల్ల, ఒక ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే పురుషుడు మాత్రమే గొప్ప, స్త్రీలు అంత గొప్ప కాదు, వాళ్ళు అణిగిమణిగా ఉండాలనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అన్యాయం వల్ల ఆ రకమైనటువంటి దౌర్భాగ్యం వచ్చింది. మీరు చూడండి, ఇప్పుడు సార్ ఎన్ఐటి గురించి చెప్పారు. ఆమె ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్. లాస్ట్ ఇయర్ నేను రిటైర్ అయ్యాను యాజ్ సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ 31 ఎన్ఐటి. తర్వాత మీరు ఇన్ని ఎన్ఐటీలు ఉంటే ఒక్క ఎన్ఐటికి కూడా మొన్న ఒక ఆమె ఉంది, ఆమె రిటైర్ అయిపోయారు. స్త్రీ డైరెక్టర్ లేరు. ఐఐటీలు సుమారు 17 ఉన్నాయి, 24 వరకు ఉన్నట్టుంది. దానికి కూడా మహిళ